ఇది పెద్ద వార్తనే, ఇది చదవాల్సిందే. జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం. సారో నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్టులను ఖండిస్తున్నాం అంటే మన పోలీసు వాళ్ళే, మన సర్కారే, మన జీతభత్యాలకు ఆశించేటోళ్ళే వీళ్ళంతా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పెద్ద దిక్కై నువ్వు ఉన్నప్పుడు మరి ఏమాత్రమన్నా గట్టెట్టనే ఇప్పుడు నీ నీ యొక్క చొరవ లేనిది ఇదంతా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈయన తెలియకుండా సిట్ ఏర్పాటు చేసి చేస్తారా? నువ్వు ఎందుకు లేకేందు ఈ ఎదుగు మరిగా సరే ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఏర్పాటు చేయడం ఎక్కడన్నా జరుగుతుండొచ్చు. సారు చెప్పాలి, మనం నమ్మాలి. ఓకే రైట్. మా మంత్రులను బదనాం చేయొద్దు. మీడియా అధిపతుల మధ్య గొడవలు ఉంటే తలుపులు పెట్టి కొట్టుకోండి. సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం. వాస్తవాలను తెలుసుకోండి, రాసే ముందు నా వివరణ అడగండి. అనుభవం ఉన్నవారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వం, మరోసారి మా జోలికి వస్తే ఊరుకోం. అయితే మీడియా వాళ్ళకి ఏం పంచాయతీలు వేస్తారు? ఎందుకంటే మిమ్మల్ని ఉన్నట్టుగా ఈ ప్రజలకు చూపించడం కోసం చేసేటువంటి కార్యక్రమాలే తప్పితే అందులో 10వ పరక కమిషన్ల బ్యాచ్ ఏం కాదు. మీరు చేయాలి ఏదన్నా ఉంటే. ఇంకోటి ఈ అనుభవం ఉన్న వారికే సింగరేణి టెండర్లు, పైసా అవినీతికి అవకాశం ఇవ్వవు. పైసా ఏంటిది అవినీతికి అవకాశం ఇవ్వం, కానీ లక్షల రూపాయలకు, లక్షల కోట్లకు అయితే అవినీతి ఉందని అర్థం. ఇందులో సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రికా ఛానల్లో కథనం వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీకు మీడియా పంచాయతీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి, లేదంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోండి, అంతేగాని అందులోకి మమ్మల్ని లాగొద్దు. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటూ మా మంత్రులను బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోవద్దు అని స్పష్టం చేసిండు.